హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? చూస్తున్నారా ఫ్రెండ్స్, మేము మార్గ మధ్యంలో ఒక మంచి ప్రదేశాన్ని అయితే చూసాము. ఒక పార్క్. సరదాగా కాసేపు అలా గడుపుదామని ఇక్కడికైతే వచ్చాము. చూస్తున్నారు కదా, చాలా గుడ్ ఫీల్ అయితే ఉంది. ఇది కంకవనంలో ఒక సుందరమైన ఒక మన పురాతనంలో ఒక చెట్లతోటి పెద్ద పెద్ద మొద్దులతోటి ఇల్లు కడితే ఎలా ఉంటుందనే ఫీలింగ్ అయితే ఇక్కడ 100% మనకు కనిపిస్తుంది. ఓన్లీ మొద్దులతోనే ఇల్లు కట్టినట్టుగా మనకి ఆ గుంజలతోటి కానీ అడవిలోంచి తెచ్చిన ఆ కర్రలతో కట్టిన ఫీలింగ్ అయితే ఇక్కడ మనకి 100% కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, టేబుల్ కూడా యాజ్ టీజ్గా ఉంది. చాలా బాగుంది. ఇది కంకవనం. అన్నీ ఎదురు బొంగు కలపకు సంబంధించిన చెట్లే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. పచ్చని వాతావరణం. కాసేపు అక్కడ సేద తీరడానికైతే మంచి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. మా పిల్లలైతే మంచి సరదాగా అక్కడ గడిపారు. ఫ్రెండ్స్, మా పాప చేతిలో కర్ర కనిపిస్తుంది కదా, అక్కడ మంకీస్ అయితే చాలానే ఉన్నాయి. అవి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాయి. అందుకే మా పాప కర్రతో తిరిగింది, కాసేపు పక్కకు పడేసింది. మంచిగా నడవడానికి, వాకింగ్ చేయడానికి కూడా అక్కడ చాలా బాగుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మంచి వాతావరణం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం కంకవనం. అది నిజంగా చెప్పాలంటే అది కంకవనం పార్క్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ కాసేపు కూర్చొని సేద తీరచ్చు. ఇక్కడ మంకీస్ వస్తున్నాయి. కొంచెం భయపడ్డారు మా వాళ్ళు. చిన్నమ్మ అయితే ఇంకా ఎక్కడ ఆగట్లేదు. అంతా నడిచి చివరికి వచ్చేటప్పుడు మాత్రం అయిపోయింది మన వాళ్ళ పని. నడవలేకపోయారు. చాలా దూరం ఉంది. కొంచెం అయితే సరదాగా నడవచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే మేము అప్పుడే స్టార్ట్ అయ్యాము. మా తర్వాత చాలామంది వచ్చారు. అప్పుడప్పుడే ఇంకా ఆ పార్క్ అంతా నిండిపోయింది. అక్కడక్కడ ఇలాంటివన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హట్స్ మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కూర్చుంటూ అలా సరదాగా గడుపుతూ అలా నడుచుకుంటూ వెళ్ళాము. మా పిల్లలతో నేను కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాను. పిల్లలతో ఎప్పుడైనా సినిమాలకి, షికార్లకి కంటే అప్పుడప్పుడు ఇలా పల్లె ప్రాంతాలకు కానీ, మంచి నదీ తీర ప్రాంతాలకు కానీ, లేదా ఇలా పార్కులకు కానీ, ఫ్యామిలీతో సరదాగా వెళ్ళే పార్కులకు చక్కగా పిల్లల్ని తీసుకెళ్ళి సరదాగా కాసేపు గడిపితే అది ఆ మూమెంట్, ఆ ఎంజాయ్ మూమెంటే వేరే ఉంటుంది. చక్కగా వాళ్ళని వదిలేయాలి. చక్కగా ఆడుకుంటారు. ఇక్కడ ఏం గుర్తురాదు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నిజంగా హ్యాపీ మూమెంట్ అయితే మంచిగా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం చాలా అక్కడ చూస్తున్నారు కదా, అందరూ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ చక్కగా ఇది ఎంతో మంచి గుడ్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి ఎన్ని చేసినా ఇలాంటి హ్యాపీ మూమెంట్ అయితే మనకి రాదు. ఒక్కొక్కసారి ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి మూమెంట్ మనం తీసుకురాలేము. ఇవే మనకి గుర్తుండిపోతాయి. పిల్లలతో గడిపిన ఫీలింగ్స్ ఇవన్నీ మనకి మంచిగా గుర్తుండిపోతాయి.
పిల్లలకు మనం ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇష్టాలకు వదిలేయచ్చు. ఎందుకంటే అక్కడ అంత ఇబ్బంది కలిగే వాతావరణం అయితే కనిపించదు. అందరూ ఉంటారు. అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలాగే మన పిల్లలు కూడా ఆడుకుంటారు. వాళ్ళు ఆడుతున్నారని మనకి మంచి ఎంజాయ్ అనిపిస్తుంది. మనం వాళ్ళతో సరదాగా గడుపుతూ కాలం అలా ఎంజాయ్ చేస్తుంటాము. నేనైతే మా పిల్లలతోటి, మా ఫ్యామిలీకే నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ఇలా సరదాగా గడపడానికే టైం కేటాయిస్తాను. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో ఎక్కువసేపు మా ఫ్యామిలీతోనే గడపడానికి నేనైతే ప్రయత్నిస్తుంటాను. మీరు కూడా మీ ఫ్యామిలీ గానీ, లేదా మీ పేరెంట్స్‌తో గానీ, లేదా మీ పిల్లలతో గానీ ఉండడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఎందుకంటే గడిచిన కాలం అయితే మనకి తిరిగి రాదు. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఉన్న కాడికి మనం ఎంజాయ్ చేస్తూ మన లైఫ్‌ని మన పిల్లలకి కూడా మంచి లైఫ్ ఇవ్వడానికే మనం ప్రయత్నిస్తూ మధ్య మధ్యలో ఇలా రిలాక్స్ అవుతూ వాళ్ళతో గడపడానికే మనం టైం కేటాయించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగనే చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఇదైతే మీకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని అనిపిస్తూ ఉండొచ్చు కదా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్రదేశాలలో ఎక్కువ సమయం నడుస్తూ ఉంటాం. అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏం చేస్తున్నామో సరదాగా గడుపుతూ ఉంటాం. అసలు ఎంత తిరిగామో ఏం చేసామో కూడా తెలియదు. మంచి రిలాక్స్ అవుతాం. ఇలా రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం భోజనం చేసిన తర్వాత మంచి నిద్ర అయితే పడుతుంది. మంచి రిలాక్స్ అవుతాం. మంచి నిద్ర పడుతుంది. ఎంత హాయిగా ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చూసేసరికి మంచి హాయిగా ఉంటుంది. నిజంగా ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అందుకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఫ్యామిలీతో గడుపుతూ ఇలా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.